ముందుగా ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు మనం ఒకసారి చూద్దాం. నమస్తే తెలంగాణ. తనఖా భూముల్లో అనకొండలంటూ ప్రధానమైన వార్త మనకు కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ బీజేపీ జనక్ పాయల్ బాజీ అంటూ ఈ కథనం మనకు కనిపిస్తూ ఉంది. ఆదిలాబాద్ ఇండస్ట్రియల్ పార్క్ పేరిట భూముల మేతకు భారీ స్కెచ్, బంధువులు బినామీలతో ఎమ్మెల్యే ఆట, ముఖ్య నేత తోడ్పాటు అంటూ ఈ కథనం. చెరబట్టిన భూములను అంటగట్టి పరిహారం పొందే పన్నాగం నడుస్తోందనే అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. డెక్కన్ సిమెంట్స్ మళ్లీ తెరపైకి, బిత్తరపోయిన బెంగుళూరు కంపెనీ అంటూ ఈ వార్త ప్రధానంగా కనిపిస్తూ ఉంది. చెనక కోరాట కాలువలకు నీటి విడుదలప్పుడే బంధానికి బీజం పడిందంటూ ఈ అంశం. ఏరియల్ వ్యూలో సీఎంకు భూములు చూపించిన ఎమ్మెల్యే, నెలన్నరకే ప్రత్యేక హెలికాప్టర్లో వెళ్లి పరిశీలించిన ముఖ్య నేత కోట్రి అంటూ ఈ వార్త. 3,000 ఎకరాల భూసేకరణకు ఇప్పటికే ఉత్తర్వులు, మరో 3,000 ఎకరాల సేకరణకు నోటిఫికేషన్ ఇచ్చే కసరత్తు. వీటిలో సుమారు 1,200 ఎకరాలు బంధువులు బినామీలవే. గతంలో అక్రమ రిజిస్ట్రేషన్లతో అగ్వకు బ్యాంకు తాకట్టు పెట్టిన భూములంటూ ఈ వార్తకు సంబంధించిన సమగ్రమైన కథనం మనకు కనిపిస్తూ ఉంది. వీటిపై న్యాయ వివాదాలు తలెత్తితే ప్రజాధనం వృధానే అంటున్న స్థానికులు అంటూ ఈ అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక అన్నిటికంటే ముఖ్యమైన మరో కీలకమైన అంశం, ఈ చెత్త పాలనపై చర్చకు రెడీ అంటూ నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ముఖ్యమంత్రికి సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి బహిరంగ చర్చకు ప్లేస్, డేట్, టైం నీ ఇష్టం, ఎక్కడ చెప్పినా ఎప్పుడు చెప్పినా మేము చర్చకు సిద్ధం అంటూ ఆయన సవాల్ విసిరారు. మీ పరిపాలనా వైఫల్యాలను గణాంకాలతో సహా బట్టబయలు చేసే బాధ్యత నేను తీసుకుంటానని కూడా హెచ్చరించిన అంశం కనిపిస్తూ ఉంది. అసెంబ్లీలో చర్చిద్దామా, లేక ప్రెస్ క్లబ్లో చర్చిద్దామా, లేక డిక్లరేషన్లో జరిగిన వరంగల్ రైతు డిక్లరేషన్ జరిగిన వరంగల్లో చర్చిద్దామా, లేక ఎస్సీ డిక్లరేషన్ జరిగిన చేవెళ్లలో చర్చిద్దామా, మీరు ఎక్కడ చెప్పినా కూడా ఆ చర్చకు మేము సిద్ధం, ఆ వేదికకు మేము ఆధారాలతో సహా గణాంకాలతో సహా వచ్చి మీ మొత్తం వ్యవహారాల్ని, మీ వైఫల్యాలను ఎండగడతామని చెప్పేసి స్పష్టం చేసిన అంశం కనిపిస్తూ ఉంది. లేకుంటే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా అని కూడా సవాల్ చేశారు. సీఎంకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ అంటూ ఈ వార్త. చేసేదే చెత్తపరణ, ఇంకా దానిపై మీడియా చిట్చాట్లా అంటూ కూడా ధ్వజమెత్తిన అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. దొరికిన దొంగ రేవంత్, దొంగను దొంగ లెక్కనే చూస్తారని కూడా కేటీఆర్ గారు మండిపడ్డ విషయం కూడా కనిపిస్తూ ఉంది. బూతులు తిట్టేందుకే ఎకరానికో సభ పెడుతున్నారంటూ ప్రజాగ్రహాన్ని ప్రతిబింబించేలా నిన్న కేటీఆర్ గారు అనేక కీలక అంశాలు ప్రస్తావించిన విషయం మనకి ఈరోజు కనిపిస్తూ ఉంది. మీరా రాహుల్ గాంధీనా ఎవరు వస్తారో తేల్చుకోండి అంటూ ఈ వార్త ప్రధానంగా కనిపిస్తోంది. రాహుల్ గాంధీ వచ్చిన చర్చకు సిద్ధమే. గతంలో అశోక్ నగర్ చౌరస్తాలో ఛాయ్పై చర్చ పెట్టారు. ఈసారి తప్పకుండా మీ పాలనపైన, చెత్త పాలనపైన కూడా చర్చకు మేము రెడీ. మీరు వచ్చినా సరే, రాహుల్ గాంధీ వచ్చినా సరే తప్పకుండా ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందామని చెప్పి నిన్న కేటీఆర్ గారు తెలంగాణ భవన్లో విసిరిన సవాల్పై ఈరోజు పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతున్న అంశం కనిపిస్తూ ఉంది. గురుకులాల్లో 2,000 కోట్ల స్కామ్ అంటూ మరో అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రెస్ క్లబ్కు రండి, చర్చిద్దాం, మంత్రుల సవాల్ను స్వీకరిస్తున్నాం. గురుకులాల్లో కాంగ్రెస్ సర్కారు కుంభకోణానికి పాల్పడుతున్నది. వివాదాస్పద వ్యక్తులకు కాంట్రాక్టులు ఎలా ఇస్తారంటూ బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సవాల్ విసిరిన అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. చర్చకు వస్తాం, నిరూపిస్తారంటూ ఈ వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. అలాగే ఎన్ని రోజులు తప్పించుకుంటాం, 3 ఏండ్లు కావస్తున్నది, ప్రజలు కూడా ప్రశ్నిస్తారు. ఇంకా అమలు చేయాల్సిన పథకాలు చాలా ఉన్నాయి. ఇప్పుడున్న పథకాలకే నిధులు సమకూర్చలేని పరిస్థితి నెలకొందనే అంశం మనం చూస్తూ ఉన్నాం. ఆదాయం పెరిగే పరిస్థితులు కనిపించడం లేదు. ఇకపై ఆదాయ సమీకరణలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలంటూ అధికారులతో నిన్న ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతుందంటూ ఈ కథనం. ఆదాయ సమీకరణ కోసం ప్రత్యేకంగా చేజింగ్ సెల్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించినట్టుగా ఈ కథనం. ఇక తెలంగాణ జర్నలిస్టుపై ఏపీ పోలీసుల దౌర్జన్యం అంటూ మరో వార్త. అర్ధరాత్రి తెలంగాణ బిడ్డ అక్రమ అరెస్ట్, అపహరణకు మన పోలీసుల సహకారం, 24 గంటల వ్యవధిలో కేవీఆర్ రావణ్ అరెస్ట్ అంటూ ఈ వార్త. కేవీఆర్ భార్య పైన అనుచిత ప్రవర్తన అంటూ ఈ అంశం కూడా కనిపిస్తుంది. ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్న తెలంగాణ వాదులు అంటూ ఈ అంశం. సరూనగర్ పోలీస్ స్టేషన్లో కేవీఆర్ భార్య ఫిర్యాదు, ఎన్హెచ్ఆర్సీలో న్యాయవాది రామారావు ఫిర్యాదు అంటూ ఈ అంశం కూడా ప్రధానంగా కనిపిస్తుంది. వీటికి సంబంధించిన సమగ్ర వివరాలు కూడా మనం చూడొచ్చు. ఇంకా ఒకసారి తెలంగాణ టుడే చూద్దాం. తెలంగాణ టుడేలో ప్రధానంగా డ్రై జులై లూమ్స్ యాజ్ ఎల్ నీనో స్ట్రెంథెన్స్ అంటూ వార్త కనిపిస్తూ ఉంది. అగ్రికల్చర్, డ్రింకింగ్ వాటర్, హైడ్రో పవర్ సెక్టర్స్ ఫేస్ రిస్క్స్ అంటూ ఈ అంశం ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంది. వాటికి సంబంధించిన వివరాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. వీటితో పాటు కేటీఆర్ డేర్స్ రేవంత్ టు డిబేట్ స్టేట్ ఫైనాన్సెస్ అంటూ ఈ వార్త. రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక పరిస్థితి, ఆర్థిక విధ్వంసం, పథకాలు అమలు చేయకుండా, గ్యారంటీలపై చర్చ జరగకుండా
అంశాలన్నింటినీ కూడా పక్కదారి పట్టించే కుట్ర నడుస్తోందంటూ నిన్న కేటీఆర్ గారు మండిపడ్డ అంశం మనకు కనిపిస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు టోర్ ఇంటూ చీఫ్ మినిస్టర్ ఛాలెంజింగ్ హిమ్ టు అన్ ఓపెన్ పబ్లిక్ డిబేట్ ఆన్ ద కాంగ్రెస్ గవర్నమెంట్స్ పర్ఫార్మెన్స్, స్టేట్ ఫినాన్సెస్ అండ్ ఫార్మ్ డిస్ట్రెస్ డ్యూరింగ్ ఇట్స్ 30-month rule అంటూ ఈ వార్త. He lashed out at the chief minister for damaging Telangana's reputation through repeated claims that the state was bankrupt అంటూ పెద్ద ఎత్తున మండిపడ్డ అంశం కనిపిస్తోంది. దివ్యమైన రాష్ట్రాన్ని దివాలా రాష్ట్రంగా ఎట్లా అభివర్ణిస్తారు? 10 ఏళ్ల పాటు అగ్రగామిగా దేశంలో ఆర్థిక వ్యవస్థకు ఒక చోదక శక్తిగా ఎదిగిన తెలంగాణ రాష్ట్రాన్ని ఈ రకంగా దూషించడం అంటే తెలంగాణను అవమానించడమే. దీనికి తప్పకుండా బాధ్యత వహించాలి, ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని కూడా నిన్న కేటీఆర్ గారు డిమాండ్ చేసిన అంశం కూడా ప్రధానంగా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇవి ఈరోజు మనకు కీలకంగా పత్రికల్లో కనిపిస్తున్న వార్తలు.